రాజన్న సిరిసిల్ల జిల్లాలో తాళం వేసి ఉన్న ఇళ్లను లక్ష్యంగా చేసుకుని రాత్రి వేళల్లో చోరీలకు పాల్పడుతున్న 8 మంది ముఠాను పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 17.5 గ్రాముల బంగారు ఆభరణాలు, 14.5 తులాల వెండి ఆభరణాలు, 3 ద్విచక్ర వాహనాలు, 1 ఆటో, 2 సెల్ ఫోన్లు, నగదు స్వాధీనం చేసుకున్నారు. డీఎస్పీ నాగేంద్రచారి తెలిపిన వివరాల ప్రకారం ముఠా సభ్యులు పగటి వేళల్లో రెక్కి నిర్వహించి రాత్రి సమయంలో తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడేవారు. ఏప్రిల్ 26 నుంచి మే 21 వరకు సిరిసిల్ల పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో 5 ఇళ్లలో చోరీలు చేసినట్లు గుర్తించారు. నమ్మదగిన సమాచారంతో మే 23న ఎల్లమ్మ సర్కిల్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని విచారించగా దొంగిలించిన ఆభరణాలను 2 రిసీవర్లకు విక్రయించినట్లు బయటపడింది. నిందితులను రిమాండ్కు తరలించగా కేసు దర్యాప్తు కొనసాగుతోంది. నిందితులను పట్టుకోవడంలో కృషి చేసిన పట్టణ ఇన్స్పెక్టర్ శ్రీనివాస, ఎస్ఐ శ్రీకాంత్, సిబ్బంది పుల్కం శ్రీనివాస, శ్రీకాంత్, మారుతి, రవి, నాంపల్లి శ్రీనివాస, నాగరాజులను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.